హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో స్టూడెంట్ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఏ విధంగా కంప్లీట్ చేయాలి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయిన అకాడమిక్ ఇయర్ ఆ విద్యార్థి ఫస్ట్ క్లాస్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ సెకండ్ క్లాస్లోకి వచ్చిండు అంటే ఆ విద్యార్థిని ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి యూడేస్ ప్లస్లో ఏ విధంగా ప్రమోషన్ చేయాలి, ఆ యాక్టివిటీని ప్రమోషన్ యాక్టివిటీని మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. దానికి గాను ముందుగా మనం గూగుల్లో కానీ లేకుంటే గూగుల్ క్రోమ్లో కానీ యూడేస్ ప్లస్ను సెర్చ్ చేయాలి. దానికి మనం యూడేస్ ప్లస్లో మనకు అనేక మాడ్యూల్స్ ఉంటాయి. యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్, టీచర్ మాడ్యూల్ అని ఉంటాయి. మనకు కావాల్సింది ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్. ఇక్కడ యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ SDMS ఓపెన్ కావడం జరుగుతుంది. దాంట్లో సెలెక్ట్ స్టేట్ లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ మన స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ, వేరే స్టేట్ అయితే వేరే స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పక్కన ఉన్నటువంటి గో పైన ఈ విధంగా యూడేస్ ప్లస్ SDMS లాగిన్ ఫర్ తెలంగాణ అని వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత పక్కన క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేయాలి. చేయగానే మనకి అకాడమిక్ ఇయర్ 2025 అదేవిధంగా 26 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓపెన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది. కేటగిరీ, క్లాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, తర్వాత స్కూల్ టైప్, మేనేజ్మెంట్, ఈ విధంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ టోటల్గా ఒక చిన్న బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. దాన్ని ఫస్ట్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ వన్ స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉందా దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రమోషన్ యాక్టివిటీ అని ఒకటి ఓపెన్ కావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ప్రోగ్రెషన్ యూజర్ మాన్యువల్ ఒకటి, తర్వాత వ్యూ సమ్మరీ, ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్, తర్వాత ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద ఉన్నటువంటి గో పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి క్లాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత సెక్షన్ ఫస్ట్ ఒకవేళ ప్రైమరీ స్కూల్ ఉంటే ఫిఫ్త్ క్లాస్ 4th, 3rd, 2nd, 1st ఈ విధంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేయండి. ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి నేను చేసేది ఫస్ట్ 5th క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సెక్షన్, ఎన్ని సెక్షన్లు ఉంటే ఆ సెక్షన్, ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్టూడెంట్ లీస్ట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అని 5th క్లాస్కి సంబంధించింది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి యాజ్ పర్ స్కూల్ రికార్డు. తర్వాత సెకండ్ కాలంలో వచ్చేసి ప్రోగ్రెషన్ స్టేటస్ అంటే 2024-25 డీటెయిల్స్, తర్వాత ఎలిజిబుల్ ఆర్ ప్రమోటెడ్ క్లాస్, ఏ క్లాస్కు నెక్స్ట్ ఎలిజిబుల్, తర్వాత స్టేటస్ ఒకవేళ ప్రమోషన్ చేసినట్లయితే ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినట్లయితే ఇక్కడ పెండింగ్ ఉంది, పెండింగ్ కాకుండా స్టేటస్ కంప్లీట్ అని వస్తుంది. తర్వాత ప్రోగ్రెషన్ ఆన్, ఏ డేట్ రోజు మీరు ప్రోగ్రెషన్ చేసింది, యాక్షన్లో అప్డేటు కరెక్షన్స్ ఏమైనా చేశాను చూడండి. ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ అంటే ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ సెలెక్ట్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్, నాట్ ప్రమోటెడ్, రిపీటర్స్ అంటే మనకు ఒక్కొక్కసారి క్లాసులో స్టూడెంట్స్ని అదే క్లాస్లో పేరెంట్స్ విల్లింగ్ తోటి మనం అదే క్లాస్లో ఉండమని చెప్తారు. అటువంటి వాటిని రిపీటర్స్ అంటారు. ఇక్కడ అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత 3 ఆప్షన్ వచ్చేసి ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్స్ రాయకుండా ప్రమోట్ అయితే ఈ 3rd ఆప్షన్. మనం మామూలుగా అయితే మన స్కూళ్ళల్లో అన్ని క్లాసులలో ఎగ్జామ్ పెట్టి పైన క్లాస్కి ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మార్క్స్ ఇన్ పర్సంటేజ్, పోయిన అకాడమిక్ ఇయర్కు ఆ విద్యార్థికి మార్క్స్ ఎంత పర్సెంట్ వచ్చిందని ఈ కాలంలో మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, ఆ విద్యార్థి పోయిన అకాడమిక్ ఇయర్
స్కూల్కి ఎన్ని రోజులు అటెండ్ అయ్యిండు ఆ నంబర్ వేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూలింగ్ స్టేటస్, నెక్స్ట్ ప్రమోషన్ చేస్తే ఆ విద్యార్థి అదే స్కూల్లో చదువుతాడా లేకుంటే వేరే స్కూల్కి వెళ్తాడా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మనం ఇప్పుడు చేసేటటువంటి స్కూల్లో 5th వరకు ఉంది, ప్రైమరీ సెక్షన్ కాబట్టి నెక్స్ట్ వేరే స్కూల్కి వెళ్తాడు కాబట్టి మనం ఇక్కడ రెండో ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ ఆ ఆప్షను. తర్వాత ఒకవేళ 4th క్లాస్లో ప్రమోషన్ యాక్టివిటీ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5th క్లాస్లో అదే స్కూల్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్. ఈ విద్యార్థి 5th కంప్లీట్ అయ్యి నెక్స్ట్ వేరే అంటే 6th క్లాస్కి వెళ్తుండే, అక్కడ 6th క్లాస్ అవైలబుల్ లేదు కాబట్టి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అంటే ఏది విద్యార్థి యొక్క ప్రోగ్రెషన్ స్టేటస్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కాలంలో చూడండి అప్డేట్ అని ఉంటుంది, ఈ అప్డేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆర్ యూ షూర్ టు అప్డేట్ ద స్టూడెంట్ రికార్డ్ విత్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ ఉంటుంది. దీన్ని క్యాన్సల్ కన్ఫర్మ్ అని ఉంటుంది, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మనకి ఒక స్టూడెంట్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఇక్కడ పక్కకు డన్ అని కనిపిస్తుంది, అంటే స్టేటస్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిందని చూపిస్తుంది. ఇంకొక స్టూడెంట్కి చూడండి ఇక్కడ పెండింగ్ అని ఉంది. ఈ విధంగా మనం ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ క్లాస్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. 3లో ఆల్రెడీ ఇద్దరికి మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసాం, డన్ అని కనిపిస్తుంది. మిగతా ఇక్కడ ఇంకొకరు పెండింగ్ ఉంది. ఫస్ట్ ఆ క్లాస్లో ఎన్ని సెక్షన్స్ ఉంటే సెక్షన్ వైజ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనలైజ్ అని ఉంటుంది, ఫైనలైజ్ పైన క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ సెక్షన్ తర్వాత ఆ క్లాస్ తర్వాత టోటల్ మనం స్కూల్ చేయాలంటే మళ్ళీ మనం ఫస్ట్ ఖచ్చితంగా ఇక్కడ మనం లాస్ట్కు సమ్మరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పెండింగ్ ఉంది కదా, ఇది ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలో చెప్తాను. ముగ్గురు ఉన్నారు ఈ సెక్షన్లో, అంటే 5th క్లాస్లో ఉన్నటువంటి ఏ సెక్షన్లో 3 ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫైనలైజ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ఫుల్ డీటెయిల్స్ అంటే ఆ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు క్లాస్లో, ఇక్కడ క్లాస్ వచ్చి 5th, సెక్షన్ వచ్చేసి ఈ సెక్షన్లో 3 ఉన్నారు. మనం 3 గిట ప్రమోషన్ చేసినాం కాబట్టి కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 5th and section హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఈ విధంగా అంటే 5th క్లాస్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ను మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఆ 5th క్లాస్ టోటల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం టోటల్గా స్కూల్ ఫైనలైజ్ చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఫైనలైజేషన్ అంటే టోటల్గా స్కూల్ ఫైనలైజేషన్ అనమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ చేసిన తర్వాత ఫైనలైజేషన్కి మనం ఈ స్కూల్ ఫైనలైజేషన్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్గా ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి స్టూడెంట్ది అయిపోతుంది, సెక్షన్ది అయిపోతుంది, తర్వాత క్లాస్ది అయిపోతుంది, తర్వాత లాస్ట్కు స్కూల్ ఫైనలైజేషన్ చేయాలి. ఫైనలైజ్ చేస్తేనే అప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది 100% కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసే విధానం స్టెప్ బై స్టెప్. దీంట్లో మీకు ఏమైనా సందేహం ఉంటే మీ సందేహాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% మీ సందేహానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్కు సంబంధించిన వీడియోలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.